ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండల పరిధిలోని మన్నెమూతూరు గ్రామంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఘటనా స్థలంలో దొరికిన చెప్పులతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసులు చెప్పులను కీలక ఆధారంగా చేసుకుని దర్యాప్తు కొనసాగించారు. సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారంతో పాటు చెప్పుల ఆధారంగా అనుమానితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని తమదైన శైలిలో విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి నగలు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గారి ఇంట్లో దొంగతనం జరిగిందని వచ్చిన కంప్లైంట్ని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఆ కేసు దర్యాప్తులో నేరస్థలంలో వదిలినటువంటి క్లూస్ అంటే చెప్పులు, ఆ చెప్పుల ఆధారంగా కేసు దర్యాప్తు చేసి సూళ్లూరుపేట సిఐ గారు, సూళ్లూరుపేట ఎస్ఐ గారు ఇద్దరు అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒకరు వచ్చేసి పాకం మనోజ్ ఎలియాస్ మను, రెండో అతని పేరు తప్పాని ఈశ్వర్. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 2 లక్షల రూపాయల నగదు, సుమారుగా 5 లక్షల వర్త్ అయ్యేటువంటి రకరకాల గోల్డ్ ఐటమ్స్ని ఈరోజు అరెస్ట్ చేసి కోటపల్లూరు జంక్షన్